హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక అద్భుతమైన టెంపుల్ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇప్పుడు మనం వెళ్ళబోయే టెంపుల్ వచ్చేసి తిరువలంగోడు టెంపుల్ అండి. ఇది తిరువల్లూరు నుంచి 17 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అరక్కోణం నుంచి కూడా దాదాపుగా 17 కిలోమీటర్సే ఉంటుంది. చెన్నై అరక్కోణం రైలు మార్గంలో రైల్వే స్టేషన్ అయితే ఉంది. కేవలం టెంపుల్ నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో మనకు ఈ రైల్వే స్టేషన్ నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో మనకు టెంపుల్ అయితే ఉంటుంది. ఈజీగా మనం ఆటోస్, బైకులు ఇట్లా ఏదైనా సరే వెళ్ళొచ్చు. చాలా చాలా ఈజీగా ఉంటుందండి. మనం ఈ తిరువల్లూరు వెళ్ళేటప్పుడు తిరువల్లూరు కన్నా మనకు తగిలినట్లయితే అక్కడ మనం గూగుల్ మ్యాప్ పెట్టేసుకుంటే తిరువలంగోడు టెంపుల్ అనేసి చాలా ఈజీగా వెళ్ళిపోతాము. కేవలం ఒకే ఒక దారి అయితే దీనికి ఉందండి. ఆ దారి ద్వారా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కూడా ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా మనం టెంపుల్ని అయితే రీచ్ అయిపోవచ్చు. ఇంకా ఈ తిరువలంగోడు టెంపుల్కి వచ్చిన తర్వాత మనకి ఇంకా టైం ఉంది, మనం ఏవైనా ఇంకా చూడాలి అని అనుకుంటే చుట్టుపక్కల అంటే ఈ తిరువలంగోడికి చుట్టుపక్కల ఇంకా శివస్థలాలు అంటే శివుడికి సంబంధించిన ప్రదేశాలు, టెంపుల్స్ ఇంకా 5 వరకు కూడా ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడా మనం చూసేసుకోవచ్చు. 1 ఫుల్ డే మార్నింగ్ వెళ్తే మనం ఇక్కడ దర్శించేసుకొని వీటినన్నిటిని కూడా చూసుకోవచ్చండి. ఇప్పుడు వెళ్తున్నది ఇదే టెంపుల్. సాక్షాత్తు ఆ పరమశివుడే మనకు శివతాండవం చేసిన ఒక టెంపుల్ ఇదండి. మొత్తంగా ఆ పరమశివుడు నటరాజస్వామి అవతారంలో మనకు తాండవం అయితే చేశారు కదా. ఆ తాండవం చేసిన ప్రదేశాలలో అంటే కేవలం 5 ప్రదేశాల్లో స్వామివారు తాండవం అయితే చేశారు. అందులో ఇది ఒక ప్రదేశము. ఇక్కడ స్వామివారు ఊర్ధ్వ తాండవాన్ని చేశారు. అలాగే కాళీ తాండవం కూడా అంటే భద్రకాళి ఉంది కదండి, భద్రకాళి తాండవం కూడా ఇక్కడే జరిగింది అని అయితే చెప్తారండి. ఈ ఈ తాండవం జరిగిన ఈ ప్రదేశాన్ని వచ్చేసి రతిన సభై అని అంటారు. ఈ హాలుని ఎక్కడైతే స్వామివారు తాండవం చేశారో ఆ హాలుని రతిన సభై అని అంటారు. రతిన సభై అని అంటే రత్నాల మందిరము అని మన తెలుగులో అయితే అర్థము. మిగిలిన 4 ప్రదేశాలు వచ్చి ఒకటి చిదంబరం పోరు సభై అంటే బంగారు మందిరము, మదురై వెల్లి సభై అంటే వెండి హాలు, తిరునల్వేలి తామిర సభై అంటే రాగి మందిరము, కుట్రాలం దగ్గర చితిర సభై అంటే చిత్రహాలు అని చెప్పి ఉందండి. మొత్తం ఈ 5 ప్రదేశాల్లో ఫస్ట్ మనం చూడబోతున్న ఒక ప్రదేశం వచ్చేసి ఇది రత్న సభై ఉన్న ఈ ప్లేసు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ లోపలికైతే మీరు ఇందాక చూసినట్టు టెంపుల్ లోపలికైతే వెళ్ళలేదండి. ఇదంతా కూడా టెంపుల్ బయట గోడ కనిపిస్తుంది. టెంపుల్ లేకి ఎందుకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోకుండా టెంపుల్ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాము అని అంటే ఇక్కడ మీరు ఇందాక మనం కార్ పార్క్ చేసాం కదా, అక్కడ నుంచి ఇలా చూసినట్లయితే ఎదురుగా మీకు ఒక వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ రెడ్ అండ్ వైట్లో ఒక బిల్డింగ్ కూడా, ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది కదా. ఈ టెంపుల్ వచ్చి భద్రకాళి అమ్మవారి టెంపుల్ అండి ఇది. ఇక్కడ ఫస్ట్ మనం వెళ్ళినప్పుడు లోపల స్వామివారిని దర్శించుకోవడానికంటే ముందుగా ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతే స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలి. ఇది చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళు ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దర్శించుకొని తర్వాత స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటారు. ఒకవేళ మనము ఇక్కడికి వెళ్ళాము, మనకి ఇది తెలియదు అంటే ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్ళాము, ఈ వీడియో చూడకముందు మేము అమ్మవారిని దర్శించుకోకుండా వెళ్ళిపోయామే ఎలా అని అనుకునే వాళ్ళు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. టెంపుల్ లోపల మనం క్యూలో లోపలికి వెళ్ళేటప్పుడు బయట కూడా భద్రకాళి అమ్మవారి విగ్రహం అయితే ఉంది. అక్కడ మనము స్వామివారి కంటే కూడా ఫస్ట్ అమ్మవారిని దర్శించుకుంటాము, దాని తర్వాతే స్వామివారిని కూడా దర్శించుకుంటాము. దీనికి ఒక స్టోరీ అయితే ఉంది, దాన్ని కూడా ఇప్పుడు నేను మీకు అయితే చెప్తాను. ఇంకా ఇక్కడ చెట్టు కింద, మర్రి చెట్టు కింద ఇక్కడ మనకు చాలా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి కదండి. ఈ నాగ విగ్రహాలు, ఇన్ని నాగ విగ్రహాలని చూడటం నేనైతే మొదటిసారి. ఎక్కడైనా సరే 4, 5, 6 ఇట్లా మాత్రమే ఉంటాయి, కానీ ఇక్కడ చాలా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. వీటిని దర్శించుకున్న తర్వాత ఈ వెనకలు వచ్చేసి కోనేరు ఉంది చూసారా, చాలా చాలా పెద్దదండి. అటు లాస్ట్ నుండి ఇటు లాస్ట్ వరకు ఉంది ఈ కోనేరు అయితే. చాలా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి ఇక్కడ గేట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనుకుంటాను. ఇక్కడైతే ఇది క్లోజ్ చేసింది కనుక మేము లోపలికైతే వెళ్ళలేదు. ఏదైనా ఒక స్పెషల్ డేస్లో మాత్రమే దీన్ని ఓపెన్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ ఆలయం యొక్క చరిత్ర విషయానికి వస్తే చోళులు మరియు పల్లవ రాజవంశులు నిర్మించారని చెప్తారండి. ఇది చాలా చాలా పురాతనమైన టెంపుల్, చాలా అద్భుతంగా ఉంది చూడటానికి కూడా. ఇంకా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ మనము ఇక్కడ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవాలి, దాని తర్వాతనే మనము ఇక్కడ శివుని అయితే దర్శించుకోవాలి అని చెప్పాను కదా. దానికి ఒక కథ అయితే ఉందండి పురాణాల్లో. 2 రాక్షసులు శుంభన్
నిశుంభన్ అనే ఇద్దరు రాక్షసులు ఉంటారు. వీళ్ళు శివుని ఆశీర్వాదం కోసం అయితే పూజ అయితే చేస్తారు. వీళ్ళ కఠోరమైన తపస్సుకు స్వామివారు మెచ్చి శివుడు బోలాశంకరుడు అని చెప్తారు కదండి. స్వామివారు వీళ్ళ కఠోరమైన తపస్సుకి ప్రత్యక్షమయ్యి వీళ్ళకు ఒక వరం అయితే ఇస్తాడంట. వీళ్ళు రక్తపు బొట్లు అయితే ఉంటాయి కదా, ఈ రక్తపు బొట్టు ప్రతి రక్తపు బొట్టు కూడా లింగంగా అయితే మారుతుంది. నేలపై పడిందంటే ప్రతి రక్తపు బొట్టు లింగంగా మారుతుందని చెప్పి వరం అయితే ఇస్తాడంట. శివుడి ఆశీర్వాదం కోరిన తర్వాత ఇంకా ఈ ఇద్దరు రాక్షసులు దేవతల్ని అందరినీ చాలా భయపెడుతూ ఉంటారంట. మొత్తం దేవతలు కూడా ఈ రాక్షసుల దెబ్బకి భయపడిపోతూ ఉంటారంట. చాలా చాలా భయపెట్టి అన్ని రకాలుగా హింసిస్తూ ఉంటారు. అలా హింసిస్తూ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ శివయ్య కదా వీళ్ళకి అనుగ్రహం ఇచ్చాడు, అందుకని మళ్ళీ శివయ్య దగ్గరికే వెళ్తారంట. దీనికోసం ఏదైనా ఒక మార్గాన్ని చూడండి స్వామి, ఆ రాక్షసుల బాధ మేము పడలేకపోతున్నామని చెప్పి స్వామివారిని వేడుకుంటారంట వెళ్ళి. అప్పుడు భద్రకాళిని సృష్టించమని శివుడు పార్వతీదేవిని అయితే కోరుకుంటారంట. ఈ భద్రకాళి ఏం చేస్తుందంటే అమ్మవారు సృష్టిస్తారు కదా, సృష్టించిన ఈ భద్రకాళి రాక్షసులను అయితే నాశనం చేస్తుందంట. నాశనం చేయడానికి ఈ తిరువలంగాడు ప్రదేశానికైతే వస్తుంది. వచ్చి ఇద్దరు రాక్షసుల్ని యుద్ధం చేసి ఓడించేసి వాళ్ళ రక్త బొట్టు అయితే కింద పడకూడదు అని దేవతలు అయితే కోరుకుంటారు కదా, అందుకోసమని ఆ రక్తాన్ని అయితే భద్రకాళి అమ్మవారు తాగేస్తుందంట. తాగేసిన తర్వాత ఆమె ఆ రాక్షసుల రక్తం తాగిన కారణం చేత తన ఇంద్రియాల పైన నియంత్రణ అయితే కోల్పోయి ఆమె కూడా ఒక రాక్షసిలాగా అయితే మారిపోతుందంట. రాక్షసిలాగా మారిపోయి మళ్ళీ దేవతలను అందరినీ కూడా భయపెట్టడము హింసించడము మొదలు పెడుతుందంట. ఇంకా ఇలాగైతే లాభం లేదు, నేనే ఏదో ఒకటి చేయాలి, ఈ సమస్యకు పరిష్కారాన్ని అయితే చూడాలి అని చెప్పి శివుడు పార్వతీదేవి ఈ ప్రాంతానికైతే వస్తారంట. ఈ తిరువలంగూడు ప్రాంతానికైతే వస్తారంట. ఇంద్రియాలు అదుపులో పెట్టుకొని అదుపులో లేని కాళీదేవి ఉంది కదా, భద్రకాళీదేవి శివుడితో యుద్ధం అయితే చేస్తుందంట. బ్రహ్మదేవుడు, మహావిష్ణువు మరియు అక్కడికి వచ్చిన ఋషులందరూ ఉంటారు కదా, నారద మహర్షి, ఋషులు, వీళ్ళందరూ కూడా జోక్యం చేసుకొని ఇలా యుద్ధం అయితే చేయకూడదు, మీకు ఒక నృత్య పోటీనైతే ఏర్పాటు చేస్తాము అని అంటారంట. ఇదేనండి భద్రకాళి అమ్మవారు. భద్రకాళి అమ్మవారిని మనము ఎక్కడైనా సరే ఉగ్ర రూపంలో చూస్తాము. ఇక్కడ అమ్మవారు చాలా శాంతంగా అయితే ఉన్నారు. అక్కడ వీడియో తీయడానికి లేదని చెప్పి బోర్డు అయితే ఉంది, బట్ నేను తీస్తున్నప్పుడు ఎవరు చెప్పలేదు. సో జస్ట్ లైట్గా అయితే తీశాను, కంప్లీట్గా తీయలేదు అండి నేనైతే. చాలా చాలా ప్రశాంతంగా ఉంది విగ్రహము. ఇదే ఆ టెంపుల్. అప్పుడు ఓకే సరే అయితే మేము నృత్య పోటీ చేస్తామని చెప్పేసి ఒప్పుకుంటారంట. శివుడును అలాగే భద్రకాళి అమ్మవారు ఒప్పుకుంటారంట. వాళ్ళు అలా నృత్య ప్రదర్శన చేస్తూ ఉన్నప్పుడు స్వామివారితో వచ్చిన పార్వతీదేవి, ఋషినాథర్, ముంజికేశ్వర మహర్షి, సర్ప కడోత్కర్ వీళ్ళందరూ కూడా వారిని చూశారు అని అయితే ఇక్కడ నమ్ముతారండి. బ్రహ్మ, మహావిష్ణువు వీళ్ళ నృత్యానికి, వీళ్ళు ఏదైతే నృత్యం చేస్తున్నారో ఆ నృత్యానికి సంగీతాన్ని కూడా ఇచ్చారు అని చెప్పి ఇక్కడైతే నమ్ముతారు. శివుడు 17 రకాల నృత్యాలనైతే ఆ సమయంలో పోటాపోటీగా ప్రదర్శిస్తూ ఉంటాడు. భద్రకాళి కూడా స్వామివారితో ఏ మాత్రం తీసిపోకుండా అంతే పోటాపోటీగా తను కూడా ఇలా నృత్యాన్ని అయితే, అంటే స్వామివారిని చూసి వెంటనే నృత్యాన్ని అయితే ప్రదర్శిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఇలాగైతే లాభం లేదు అని అనుకున్న ఆ పరమశివుడు తన ఊర్ధవ తాండవాన్ని అయితే ఇక్కడైతే చేస్తాడంటండి. చాలా వేగవంతమైన కదలికలతో ఒక నృత్యాన్ని అయితే ఆడతాడంట. దాన్నే ఊర్ధ్వ తాండవము అని కూడా అంటారు. శివుడు ఉద్దేశపూర్వకంగా కావాలనే తన కుడి చెవి పోగును నేలపైన పడేసి అతడి కుడి కాలు మీద నిలబడి తన ఎడమ కాలు బొటన వేలితో చెవి పోగును ఎత్తుకొని నృత్యంలోనే మళ్ళీ ధరిస్తాడంట. ఈ భద్రకాళి అమ్మవారు దీన్నైతే చేయలేకపోతుంది. అన్నిటినీ పోటాపోటీగా చేసి తను ఇదైతే చేయలేకపోతుంది. తన ఓటమి అయితే అంటే ఈ నృత్యంలో తనైతే ఓడిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చి ముంజికేశ్వర మహర్షి యొక్క సజీవ సమాధి అండి. దీనికి కూడా ఒక స్టోరీ ఉంది, దాన్ని నేను చివరిలో చెప్తాను. దీన్ని అయితే ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. ఈ ప్రదర్శనను చూసి పార్వతీదేవి చాలా చాలా ఆశ్చర్యపోతుందంట. సో ఉద్ధవ తాండం చేసినందున ఇక్కడ స్వామివారిని అందముర నిమిర్న తరులియ నాయగర్ అని కూడా కొనియాడతారండి. ఈ భద్రకాళి తన ఓటమిని అంగీకరించడానికి చాలా కోపంగా అయితే ఉంటుందంట. ఆమె కోపాన్ని శాంతింపచేయటానికి శివుడు
తిరువిర్కోలం ఆలయంలో రక్షా నృత్యం అనే ఒక ఆహ్లాదకరమైన నృత్యాన్ని చేస్తానని ఆమెకైతే మాటిస్తాడంట. తర్వాత అక్కడ తన దర్శనం చేయవచ్చు అని కూడా చెప్తాడంట. దాని తర్వాత స్వామివారు అమ్మవారికి అయితే ఒక మాటని కూడా ఇస్తారంట. ఫస్ట్ ఎవరైతే ఇక్కడికి నా దర్శనానికి వస్తారో ముందు నిన్ను దర్శించుకున్న తర్వాత నన్ను దర్శించుకుంటేనే వాళ్ళకు ఆ దర్శన భాగ్యాన్ని కలిగిస్తాను అని అయితే చెప్తాడంట. అక్కడ అది తర్వాత అంటే భద్రకాళి అమ్మవారి గుడి, ముంజికేశ్వర్ జీవ సమాధిని చూసిన తర్వాత ఇలా వస్తూ టెంపుల్లోకి వెళ్ళడానికి వస్తూ ఉంటే ఇది వినడానికి చాలా అద్భుతంగా ఉందండి. మన సిటీల్లో ఇలాంటి వాతావరణము ఇలాగా ఈ సౌండ్ని ఇలాంటి చప్పుడుని అయితే మనం విన్నాం కదా, అందుకని ఒక చిన్న క్లిప్ని అయితే తీశాను. అది కూడా చూసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మేమైతే టెంపుల్లోకి ఎంటర్ అయిపోయామండి. ఇందాక ఇక్కడ ముంజికేశ్వర్ జీవ సమాధి అని చెప్పాను కదా, అక్కడ కూడా ఒక చిన్న స్టోరీ అయితే ఉంది. పురాణాల ప్రకారము పాముల రాజు కట్కోటగన్ ఒకసారి శివుని చేతిపైన తన విషాన్ని అయితే ఉమ్మివేస్తాడంట. ఆగ్రహించిన శివుడు తన శాప విముక్తికై భూలోకానికి వెళ్ళి పూజించమని శపిస్తాడంట. శివుని ఆదేశానుసారం కట్కోడగ మునివర్ శివుని మరియు సునంద మునివర్లను ఆరాధించడానికి కట్కోడగర్ తిరువలంగాడు అయితే వస్తాడంట. అంటే ఇప్పుడు మనం ఉన్నాం కదా ఈ ప్రదేశానికి అయితే వస్తాడంట. సునంద మునివర్ ఆరాధించడంతో కర్కోడగర్ శాపం అయితే విముక్తి అయితే పొందుతాడు. కఠోర తపస్సు వల్ల అతని తలపైన ముంజి అనే గడ్డి వెంట్రుకలా అయితే పెరిగిపోతుందంట. అందుకే సునంద మునివర్ని ముంజికేసర్ అని కూడా పిలిచేవాళ్ళంట. ఇక్కడ ముంజికేసరుడు కర్కోడగురి శాపాన్ని తొలగించినందువల్ల ఈ జీవ సమాధి వద్ద అంటే ఇప్పుడు మనం చూసిన ఈ జీవ సమాధి వద్ద ముంజికేసరుని పూజించటం వల్ల మనకు సకాలం నుంచి వేధిస్తున్న రాహు, కేతు, సర్పదోషాలన్నిటి నుంచి కూడా ఉపశమనం అయితే పొందవచ్చు. ఒక మంచి ఉపయోగం అయితే కలుగుతుంది అని అయితే చెప్తారండి. ఇది ఇందాక మనం చూసిన ముంజికేశ్వర్ జీవ సమాధి యొక్క స్టోరీ. ఇక్కడ ఎవరైనా వస్తే ఖచ్చితంగా దాన్ని కూడా దర్శించడానికైతే చూడండి. ఈ టెంపుల్లో వినాయక స్వామి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా దక్షిణామూర్తి, నటరాజస్వామి, పార్వతీదేవి, లక్ష్మీదేవి ఇలా చాలా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయండి. శివుడు ఇక్కడ మనకు ఫస్ట్ అయితే ఇది ఒక అరణ్యం అండి. ఈ ప్రాంతం అంతా ఆలామరం అంటే తమిళంలో ఆలామరం అంటే మన తెలుగులో వచ్చి మర్రి చెట్టు అండి. మర్రి చెట్లతో దట్టమైన అడవిగా అయితే ఉండేదంట. ఒక మర్రి చెట్టు కింద స్వయంభూ లింగంగా స్వామివారిని అయితే కనుగొంటారంట. తర్వాత ఈ ఆలయాన్ని నిర్మించి స్వామివారిని ఇక్కడైతే పూజలు చేయడం అయితే ప్రారంభించారు. స్వామివారికి ఇక్కడ శ్రీ వరదరణ్యేశ్వరర్ అని అయితే పేరు పెడతారండి. వడం అంటే మర్రి చెట్టు అని తమిళంలో వడం అని అంటారు. ఇంకా అడవిని అరణ్యం అని, శివుడిని ఈశ్వర్ అని అంటారు. అందువల్ల మనకు ఇలా ఈ వడరణ్యేశ్వర్ అనే పేరైతే వచ్చిందండి. ఇక్కడ దేవతలు కూడా స్వామివారిని ఇక్కడికి వచ్చి అదే పనిగా ఇక్కడ స్వామివారిని పూజించే వాళ్ళు అని చెప్పేసి కూడా పురాణాల్లో ఉంది. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఈయన వచ్చేసి వాటిని భజన చేసేటప్పుడు యూజ్ చేస్తాం కదా, దాని పేరు నాకైతే తెలియదండి. దాంతో చాలా అద్భుతంగా తమిళ్లో పాటలు అయితే పాడుతూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళకి తమిళ్ వస్తుంది, అలాగే తెలుగు కూడా వస్తుంది. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం ఇబ్బంది పడాల్సిన పని లేదు. చాలా ఈజీగా మనమైతే ఇక్కడ మనకు ఈజీగా మనకు తెలుగు వస్తే తెలుగులో, తమిళ్ వస్తే పర్వాలేదు, రాకపోయినా కూడా మనం ఇక్కడ అంతా మేనేజ్ చేసేసుకోవచ్చు. ఇలా మీరు టెంపుల్ని చూస్తుండండి. అలాగే నేను ఇక్కడ మరొక పురాణ కథ అయితే విన్నాను, దాన్ని కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. పూర్వము నీలి అనే ఒక మహిళ అయితే ఉండేదంట. ఆమె పైన అనుమానంతో భర్తే హత్య చేసి ఉంటాడని చెప్పి అందరూ అనుకునేవారంట. ఆమె మరణం తర్వాత ఆమె మరొక జన్మకైతే వెళ్తారని చెప్తూ ఉంటారు కదా, మరొక జన్మకైతే వెళ్ళలేక దయ్యం రూపంలో ఈ ప్రదేశంలో చుట్టూ తిరగడం అయితే ప్రారంభిస్తుందంట. యాదృచ్ఛికంగా అతని తదుపరి జన్మలో అంటే అతని భర్త మరొక జన్మ అయితే ఎత్తేస్తాడు. ఆ జన్మలో ఆమె భర్త ఈ ప్రదేశం గుండా ప్రయాణిస్తూ ఉంటాడంట. తన మాజీ భర్తను చూసిన నీలి ప్రతీకారం తీర్చుకోవాలని అయితే నిర్ణయించుకుంటుందంట. ఆమె అతని ప్రస్తుత భార్య రూపం అంటే ప్రజెంట్ ఇప్పుడున్న జన్మలో అతని భార్య రూపాన్ని అయితే ధరించి అతని దగ్గరికి వెళ్తుందంట. వెళ్ళి నేను నీ భార్యనని చెప్పేటప్పటికీ అతను నా భార్య ఇక్కడికి ఎందుకు వస్తుంది అని చెప్పేసి ఆశ్చర్యపోతాడంట. ఆశ్చర్యపోయి అతను ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి గ్రహించి ఆమెను తీసుకెళ్లకుండా ఒకడే వెళ్ళిపోవాలని చూస్తాడంట.
అప్పుడు నీలి ఈ స్థానికులు ఎవరైతే ఉంటారో వారి వద్దకు వెళ్ళి తన భర్త తనను విడిచిపెడుతున్నాడని చెప్పేసి వాళ్ళందరికీ కూడా కంప్లైంట్ చేస్తుందంట. అప్పుడు స్థానికులందరూ జోక్యం చేసుకొని, ఇదేంటయ్యా నువ్వు నీ భార్యని వదిలేసి వెళ్ళిపోతున్నావు, ఆమెను కూడా నీతో పాటు తీసుకెళ్ళిపో అని అంటే, అతను లేదు లేదు ఆమె నా భార్య కాదు, నాకు ఏదో అనుమానంగా ఉంది అని అంటే, సరే ఈ రోజుకి ఈ ఇల్లు అయితే మీకు ఇస్తాము, ఈ ఇంట్లో అయితే ఉండు, నీకు ఏం కాదు. అతను అసలు ఒప్పుకోడంట. లేదు లేదు నీకు ఏం కాదు, ఒకవేళ నీకు ఏదైనా అవుతుందంటే మేమందరం కూడా ఉన్నాం కదా, మేమందరం కూడా మా ప్రాణత్యాగాన్ని కూడా చేస్తాము నిన్ను కాపాడుకోవడానికి అయితే అని చెప్తారంట. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ నీలి అసలు తన దయ్యం రూపాన్ని అయితే దాల్చి అతన్ని అయితే చంపేస్తుందంట కక్షతో. తెల్లవారేసరికి స్థానికులందరూ వస్తారు కదా, వచ్చిన తర్వాత అతడు చనిపోయాడు అని చెప్పేసి అనుకుంటారంట. అది గ్రహించిన ఆ స్థానికులు మొత్తం కూడా 70 మంది ఒకేసారి స్వీయ దహనం అయితే చేసుకున్నారు అని కూడా ఇక్కడ అయితే చెప్తారండి. వారి ప్రాణాలను అయితే వదిలేసుకున్నారంట. వారందరికీ శివుడు మోక్షాన్ని ప్రసాదించాడని కూడా నమ్ముతారు. దీన్నే మనము నీలి కన్నీరు అనే ఒక సామెత తమిళ్లో అయితే చెప్తారండి. అంటే ముసలి కన్నీరు అని తెలుగులో అయితే అర్థము. ఆ సామెత ఇక్కడి నుంచే వచ్చింది అని కూడా చెప్తారు. చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. ఇలాంటి టెంపుల్స్ని చూసినప్పుడు మనం ఆ కట్టడాలకి ఎంత అద్భుతంగా ఫీల్ అవుతామో, ఇలాంటి కథల్ని తెలుసుకున్నప్పుడు కూడా చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుందండి నాకైతే. నాకు మరొక డౌట్ కూడా వస్తుందండి. ప్రతిసారి టెంపుల్స్ ఎప్పుడు చూడటానికి వెళ్ళినా ఇవి ఇప్పుడు క్రీస్తు పూర్వంలో కట్టిన టెంపుల్స్ కదా, ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా అప్పట్లో ఎటువంటి టెక్నాలజీ లేదు, ఎటువంటి టెక్నాలజీ తెలియని ఆ కాలంలోనే ఇంత అద్భుతమైన కట్టడాల్ని, అంత ఎత్తెత్తు భవనాల్ని, అంత ఎత్తుగా ఈ గోపురాల్ని వీటన్నిటిని ఎలా కట్టారు, ఇన్ని వేల సంవత్సరాలైనా సరే ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ఎంత అద్భుతంగా ఉన్నాయి అనిపిస్తుంది. ఇప్పుడు ఎంతో టెక్నాలజీ పెరిగిపోయినా సరే మనము ఒక చిన్న బిల్డింగ్ కట్టినా దానికి వెంటనే ఏదో ఒక డ్యామేజ్ అయితే జరిగిపోతుంది కదా అండి. నాకు అదే అనిపిస్తుంది. అప్పటి కాలం వాళ్ళు చాలా అద్భుతంగా కట్టారు. అప్పట్లో సిమెంట్ లాంటివి కూడా ఉండేవి కావు అనుకుంటాను కదా నేను. ఎంత అద్భుతంగా కట్టారు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చి ఇన్ని రకాలుగా మిషనరీని వీటినన్నిటిని యూజ్ చేస్తున్నా కూడా ఎటువంటి ఉపయోగం లేదు. ఇక్కడ చూశారు కదా, ఇందాక మీకు స్వామివారు ఊర్ధ్వ తాండవం చేసేటప్పుడు ఇలా కాలు పైకెత్తారు చూసారా, అదేనండి ఆ ఫోజు అక్కడైతే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా సరే ఇటువైపుగా తిరువల్లూరు వైపు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే, ఈ ప్లేస్కి వచ్చే వాళ్ళు ఉంటే ఈ ప్రాంతాన్ని అయితే దర్శించుకోండి. స్వామివారు తాండవం చేసిన ఒక ప్రదేశము ఇది. తర్వాత ఇంకా నేను మదురై కూడా చూశానండి. కానీ నేను మదురై చూడటానికి వెళ్ళినప్పుడు నాకు స్వామివారు అక్కడ శివతాండవం చేసిన మరొక ప్రదేశం అనేది నాకైతే తెలీదు. కానీ మదురైలో నేను లాస్ట్ ఇయరు పళని వెళ్ళినప్పుడు మదురై కూడా వెళ్ళాను. సో మదురైలో వీడియో అయితే తీయలేదు, అక్కడ అలో లేదు కనుక. సో నేను అక్కడికే అలసిపోయి ఉన్నాను కాబట్టి మదురై అయితే తీయలేదు. మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా దాన్ని, అంటే లోపల ఎక్కడ కూడా అలా ఉండదండి, చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది మదురైలో. ఎంతవరకున్నా మనం బయట మాత్రమే చూడగలము. ఇంకా ఈ టెంపుల్ విశేషాలు, ఈ టెంపుల్ మీ అందరికీ కూడా నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఆ శివానుగ్రహం మీ అందరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక విషయం ఏంటంటే, పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి అవ్వటానికి, పెళ్ళి సంతానం లేని వాళ్ళు పిల్లలు కలగటానికి ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటే వాళ్ళకు మంచి ఫలితం ఉంటుందంటండి. ఇంకా ఈ నృత్యంలో ఎవరైతే, అంటే డ్యాన్స్లో ఎవరైతే మంచి ప్రావీణ్యాన్ని పొందాలి అని అనుకుంటారో వాళ్ళు ఇక్కడి వచ్చి స్వామివారి పూజ చేయించుకొని మొదలు పెడితే తప్పకుండా వాళ్ళు ఆ నృత్యంలో మంచిగా గొప్పగా ఎదుగుతారు అని చెప్పేసి కూడా ఇక్కడైతే చెప్తారు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. చివరిలో నేను మీకు ఇంకొక అద్భుతాన్ని అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మీకు అద్భుతాన్ని చూపించబోతున్నానండి. ఇక్కడ మనకు ధ్వజస్తంభం అయితే ఉంది కదా, దానిపైన అంటే గాలి మరీ హెవీగా అయితే ఏం లేదు, అది చాలా హైట్లో ఉన్నందువల్ల గాలి వల్ల ఆ సౌండ్ వస్తుందేమో, కానీ వినడానికి నాకు చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా అనిపించింది. సడన్గా చూసేసరికి టెంపుల్ లోపలికి వెళ్తున్నప్పుడు ఆ సౌండ్ లేదు, వచ్చిన తర్వాత ఆ సౌండ్ అయితే వస్తుంది. మీరు కూడా ఒకసారి ఆ అద్భుతాన్ని, అంటే చాలా అద్భుతంగా అనిపించింది, గాలి వల్లే అది ఊగిందేమో కావచ్చు, ఊగిందని నేను అనుకుంటున్నాను. వినడానికి చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి వినేసేయండి. తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.